నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను ప్రియాంక. బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు అన్నారు. కల్లూరులో మట్టా యూత్ ఆధ్వర్యంలో పసుమర్తి చంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పులిహోరను అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు యాస శ్రీకాంత్, కనకపూడి జయరాజు, కుంచెల గురవయ్య పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి గెలుపు కొరకు సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో, పట్టణంలోని అన్ని వార్డులలో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది. మా నాయకులు, కార్యకర్తలు వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళే ముందు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు అన్నారు. కల్లూరులో మట్టా యూత్ ఆధ్వర్యంలో పసుమర్తి చంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మజ్జిగ పులిహోరను అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు యాస శ్రీకాంత్, కనకపూడి జయరాజు, కుంచెల గురవయ్య పాల్గొన్నారు. ఇద్దరు కూడా చెరుక్కళ్ళు వాళ్ళు పంచుకొని పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం రేపు మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేడం గారి కన్నా ఎక్కువ మెజార్టీ రావాలి. కల్లూరు టౌన్లో, కల్లూరులో 1500 మనకి మెజార్టీ వస్తుంది. ఈసారి మేడం గారి కన్నా మరి రాఘవరెడ్డి గారికి ఎక్కువ మెజార్టీ చేసుకోవడానికి వెనకాడకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములా ఉందామని కోరుకుంటూ, మరి ఇట్లా నన్ను గౌరవించినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికి చేతులు ఎక్కి దండం పెడతాను. నేనైతే ఊహించలేదు ఇట్లా పసుమర్తి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో 138వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పవర్ జితేందర్, హమ్మలి సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాక సుభాష్, ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల భూమయ్య, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. అలాగే సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పవర్ జితేందర్ గారు, అలాగే రమేష్, అలాగే మన గోరా మనస్ఫూర్తిగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిన్నన్న గారికి, అలాగే కార్మికులారా పోరాడండి, మీ వెంట మేమున్నాం. కార్మికులారా పోరాడండి. సిఐటియు జిందాబాద్. శుభాకాంక్షలు పెట్టి వేదికపైకి రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తా ఉన్నాం. దేశ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సెక్యులర్ భావజాలం ఉన్న కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పాల్వంచ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ స్పష్టం చేసింది. పాల్వంచ ప్రెస్ క్లబ్ లో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు రెహమాన్, కాజామియా, చీఫ్ అడ్వైజర్ రషీద్లు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి గెలుపుకు తాము కృషి చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌస్ పాషా, అంజద్, కాజామియా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశంలో హాజరైన మా మిత్రులు చీఫ్ అడ్వైజర్ రషీద్ భాయ్ గారు, అలాగే మా కమిటీ కార్యదర్శి హాజీ అమియా గారు, జాయింట్ సెక్రటరీ గౌస్ భాయ్ గారు, అలాగే మిగతా సభ్యులు కరీం గారు, హాజాబాయ్ గారు, మిగతా సభ్యులు, అలాగే పత్రికా సోదరులకు నమస్కారాలు. పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం భారతదేశ భవిష్యత్తు దృష్ట్యా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం చేసే అరాచకాలను, హత్యలను పూర్తిగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ, ముఖ్యంగా యువకులు వాళ్ళ పాత్ర పోషించాలి. ఎందుకంటే భారతదేశం ఇవాళ చిన్న భిన్న
ప్రాజెక్టులను కానీ కంపెనీలను మొత్తం పూర్తిగా ఊడ్చి అమ్మిపారేసిన ఘనత మన నరేంద్ర మోడీది. ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కల్లెపల్లి గంగయ్య ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రేణిగుంట సురేష్ హాజరయ్యారు. కార్మికులకు విశ్రాంతి సెంటర్లు, తాగునీరు, లేబర్ కార్డుతో గత ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మణ్, సంజీవ్, కార్మిక నాయకులు పాల్గొన్నారు. మరియు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే 138 మేడే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేణిగుంట సురేష్ గారు, జిల్లా అధ్యక్షురాలు, భవన నిర్మాణ కార్మిక సంఘం రావడం జరిగింది. అదేవిధంగా ఇచ్చోడ మండల్ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు గొలుసు లక్ష్మణ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యవర్గ సభ్యులు పేరు పేరున వచ్చినటువంటి రాఠోడ్ సుభాష్ గారికి, అదేవిధంగా కాంబ్లే సంజీవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సివిల్ సప్లై కార్మికులు ధన్యవాద లక్ష్మణ్, దుబ్బక అశోక్ గారు, అదే అంగన్వాడీ ఆశా వర్కర్, స్కీమ్ వర్కర్స్ అందరికీ హృదయపూర్వక ఏఐటీసీ తరఫున మేడే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తారు. మేస్త్రీలకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి పలబోకలు కలిపి ఆశలు చూపించి ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2 సార్లు మీ మేడే రాగానే మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి మమ్మల్ని కార్మికులందరినీ మభ్యపెట్టి ఇప్పటివరకు ఏం చేయక మమ్మల్ని అనవసరంగా ఇబ్బందుల పాలు చేసి మమ్మల్ని మోసపూరితంగా మోసాలు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మేడే వేడుకలను కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వర్, పొంగులేంటి శ్రీనివాసరెడ్డి పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుందని, వ్యవసాయ మార్కెట్ను ఆధునీకరిస్తుందని మంత్రులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉత్సవాలు పెద్ద ఎత్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసింది. ఇందాక శ్రీకాంత్ అన్న చెప్పినట్లు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో జరుగుతున్న ఈ మేడేలో ఏదైతే కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాల శుభాకాంక్షలు. మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వతంత్ర భారతంలో మీ యొక్క శ్రమ, మీ కష్టం, ఈ దేశ నిర్మాణంలో మీరు పాలు పంచుకున్నటువంటి తీరుకి జీవితాంతం కార్మికులకి అన్ని రాజకీయ పార్టీల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న. జై కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. 6 గ్యారెంటీ హామీలు ఇచ్చి గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కౌశిక హరి, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అందుకే ఒక్క మాట మాట్లాడదాం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వచ్చి మాకు ఓటేయమని అడుగుతారో పెన్షన్ దారులను నేను కోరుతున్నా. మీకు ఇప్పటికి 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో కేసీఆర్ ఇచ్చిన పెన్షనే 3 నెలలు 6,000 రూపాయలు ఇచ్చారు. అంతేనా? మీకు ఇంకెంత బాకీ? ఈ 6,000 అంటే 4,000 తోటి లెక్కేస్తే ఎంత రావాలి? 6,000 రావాలి. 6,000 ఎగబెట్టినాయి 4,000, మొత్తం 10,000 రూపాయలు రావాలి పెన్షన్. నిర్ణయం తీసుకోవాలని మా నీళ్ళకు నిలబడ్డ అక్క చెల్లెలందరినీ, మా తల్లులందరినీ, మా రైతు సోదరులందరినీ, మోసపోయినటువంటి మా యువకులందరినీ ఉద్యోగాలు ఇస్తాయని ఆశపడుతుంది కదా. ఎన్నడన్నా ఇస్తాడని నమ్మకం ఉన్నదా? లేదు.
తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షలు బిరబిర పోయి తెచ్చుకోపోని నేను ఇస్తాను. డిసెంబర్ 9 వాయే, మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏప్రిల్ 30. ఇప్పుడు ఏమంటాడంటే ఆగస్టు 15 అంటాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డి మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాలయం నుంచి ప్రధాన సెంటర్ వరకు భారీ ర్యాలీలు నిర్వహించారు. మండలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే విద్య, వైద్య, వ్యవసాయం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని వినోద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఈడూరి దేవి బాలకిరణ్ శర్మ నాయకులు పాల్గొన్నారు. రెడ్డి ప్రజలు, మండల ప్రజలు, గ్రామ ప్రజలు ఆశీస్సులతో, అంబేద్కర్ గారి ఆశీస్సులతో, ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ గడ్డ బిడ్డనైనా నేను మీ ముందు మీలో ఒకరిలా మీకోసం, మన కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మన ఖమ్మంలో మన కోసం మనవాడు అయిన నరేంద్ర మోడీ గారు ప్రతి జిల్లా గురించి ఆలోచించి అడిగిన వాడికి అడిగినంత ఇస్తా ఉంటే, మరి మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా, ఎవరి మోసాలకి లొంగుండా మన ముచ్చట్లు ఈసారి చెల్లు. నేను ఇక్కడ పుట్టినవాడిని కాబట్టి, ఇక్కడ పెరిగినవాడిని కాబట్టి మనకి ఏం కావాలనేది మనకు తెలుసా లేదా? నేను పడుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వారికి ఇంకా 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 ప్రేమ పెరుగుతుంది. వారు మన మీద దృష్టి సాగించిండ్రు. ఈసారి ఖమ్మం తప్పకుండా ఖమ్మంలో మీ దీవెనతోటి నేను మీ బంటుగా ఇక్కడ ఉండి వారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మనకు కావాల్సిన. బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. కొత్తగూడెం నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రిషాంక్ ను పంతంగి టోల్ గేట్ వద్ద ఆపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఓయూను సోషల్ మీడియా వేదికగా డ్యామేజ్ చేశారని, పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు మేరకు క్రిషాంక్ పై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారని, అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ క్రిషాంక్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా హాస్టళ్లు మూసివేస్తున్నాము, విద్యార్థులందరూ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి సర్క్యులర్ విడుదల చేశారో, ఆ సర్క్యులర్ను క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టు ఫేక్ పోస్ట్ అని చెప్పేసి, ఆ అసత్య ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి బస్సు యాత్రలో ఉన్నటువంటి క్రిషాంక్ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో పంతంగి టోల్గేట్ వద్ద అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకవచ్చి సమాచారం అడిగితే, ఎక్కడున్నాడని సమాచారం అడిగితే కనీసం సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇవ్వడం లేదు. క్రిషాంక్ను తక్షణమే విడుదల చేయాలి, క్రిషాంక్ పై పెట్టిన కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V5 న్యూస్.